A young woman, before being a housewife, a woman educated and cultured, intelligent and capable, quick-witted with a sense of humor and elegance. పెళ్లి కాకముందు ఆ అమ్మాయి ఒక మామూలు యువతి. మరి ఇప్పుడు బాగా ఎడ్యుకేటెడ్, కల్చర్డ్, నాగరికత కలిగిన వ్యక్తి, ఇంటెలిజెంట్, తెలివిగల అమ్మాయి, క్యాపబుల్, శక్తి సామర్థ్యాలు కలిగి ఉంది. క్విక్ విటెడ్ అంటే చతురతతో ఎంత విషయాన్నైనా చాలా తేలిగ్గా సమాధానం చెప్పగలిగేటువంటిది. అండ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ హ్యూమర్, హాస్య చతురత ఉంది. ఎలిగాన్స్, అందం. ఎలిగాంట్స్ అంటే అందం ఉంది. అలాంటి అమ్మాయి ఫాలింగ్ ఫర్ హర్ బ్యూటీ అండ్ ఇంటెలిజెన్స్, ఆమె యొక్క అందాన్ని, ఆమె యొక్క తెలివితేటలు చూసి ఒకటి పడిపోయాడు ఫ్లాట్గా. ఫాలింగ్ ఫర్ హర్, ఫాలింగ్ అంటే ఏంటి? పడిపోవడం. గడేలని పడిపోయాడు. యాజ్ ఆల్సో ది డౌరీ విచ్ హర్ ఫాదర్ ఆఫర్డ్. అలాగే ఈ అమ్మాయి అందాన్ని చూసి, తెలివితేటను చూసి, వాళ్ళ నాన్న కట్నం చూసి ఒకడు ఫ్లాట్ అయిపోయి, యంగ్ మ్యాన్ టైడ్ 3 సేక్రెడ్ నాట్స్ అరౌండ్ హర్ నెక్. ఒక యువకుడు ఆమె మెడలో 3 ముళ్ళు వేశాడు. మేడ్ హర్ ది హౌస్ వైఫ్ టు ఏ హౌస్ హోల్డ్ అండ్ సెట్ టు హర్. ఇల్లాలు చేశాడు ఒక ఇంటికి. చెప్పాడు ఆమెతో, లుక్ అమ్మడు, అమ్మడు అన్నాడు, పేరు పెట్ల. అమ్మడు, దిస్ ఈజ్ యువర్ హోమ్, ఇది నీ ఇల్లు. దెన్ ది హౌస్ వైఫ్ ఇమ్మీడియట్లీ pulled the end of her saree and tucked it in at the waist and swept the entire house and decorated the floor with muggulu designs. వెంటనే ఆమె పైట కొంగు నడుముకి బిగించి చక్కగా ఇల్లు ముగ్గు పెట్టేసింది. ఏం చేసింది? డెకరేటెడ్ ది ఫ్లోర్ విత్ ముగ్గులు డిజైన్స్. అంతే. ది యంగ్ మ్యాన్ ప్రాంప్ట్లీ ప్రైజ్డ్ హర్ వర్క్. వెంటనే వీడేం చేశాడు? భర్త ప్రైజ్డ్, పొగిడాడు. యు ఆర్ డెక్స్టీరియస్. అబ్బా, ఎంత కళా నైపుణ్యం ఉంది నీ దగ్గర, ఎంత స్కిల్ ఉంది అట్ స్వాబింగ్ ది ఫ్లోర్. ఇల్లు తొడవటంలో లేదా అలకటంలో ఎంత నైపుణ్యత ఉంది. ఈవెన్ మోర్ డెక్స్టీరియస్ ఇన్ డ్రాయింగ్ ది ముగ్గులేయటంలో ఇంకా స్కిల్ ఉంది నీ దగ్గర. శభాష్, కీప్ ఇట్ అప్ అన్నాడు. హీ సెడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. అది ఇంగ్లీష్లో చెప్పాడు. గివింగ్ హర్ ఎ ప్యాట్ ఆన్ ది షోల్డర్ ఇన్ అప్రిసియేషన్. భుజం మీద చేత్తో తడుతూ చెప్పాడు. ఓవర్జాయిడ్, ది హౌస్ వైఫ్ బిగాన్ లివింగ్ విత్ స్వాబింగ్ యాజ్ ఎ చీఫ్ మిషన్ ఇన్ హర్ లైఫ్. ఇంకేముంది, ఓవర్జాయిడ్, ఆనందం ఎక్కువైపోయింది. ఇక ఆ అమ్మాయి బిగాన్ లివింగ్ విత్ స్వాబింగ్ యాజ్ ది చీఫ్ మిషన్ ఇన్ హర్ లైఫ్. జీవితంలో ఇల్లు అలకటమే మెయిన్గా భావించింది. షీ స్క్రబ్డ్ ది హౌస్ స్పాట్లెస్లీ క్లీన్ అట్ ఆల్ టైమ్స్. ప్రతిసారి కూడా చక్కగా స్పాట్లెస్, ఏమాత్రం మరకలు లేకుండా తుడుస్తూ ఉండేది. అండ్ బ్యూటిఫుల్లీ డెకరేటెడ్ ఇట్ విత్ ముగ్గులు, కలర్ డిజైన్స్, రకరకాల రంగుల ముగ్గులతో అలంకరించేది. దట్ ఈస్ హౌ హర్ లైఫ్ వెంట్ ఆన్ విత్ ఎ సంప్చువస్ అండ్ సీజన్లెస్ సప్లై ఆఫ్ స్వాబింగ్ క్లోత్స్ అండ్ ముగ్గు బాస్కెట్స్. ఇక సీజన్లెస్ సప్లై ఆఫ్ స్వాబింగ్ క్లోత్స్, అదే తొడవటానికి, ఇల్లు తొడవటానికి స్వాబింగ్ క్లోత్స్, ఆ యొక్క గుడ్డలు, అది అలికేటువంటి గుడ్డలు, అండ్ ముగ్గు బాస్కెట్స్, ముగ్గు బట్టలు, అవన్నీ సమృద్ధిగా ఉన్నాయి. చక్కగా ఇల్లు తుడుస్తుంది, అడుగుతుంది, ముగ్గులు పెట్టేస్తుంది. బట్ వన్ డే వైల్ స్క్రబ్బింగ్ ది ఫ్లోర్, ది హౌస్ వైఫ్ సడన్లీ ఆస్క్డ్ హర్ సెల్ఫ్. ఒకరోజు ఇల్లుని శుభ్రంగా తుడుస్తూ ఉన్నప్పుడు ఆమెకి తనను తాను అడిగింది. ఏమని? వాట్ ఈజ్ మై నేమ్, నా పేరేమిటి అనుకుంది. ది క్వరీ షుక్ హర్ అప్. ఈ యొక్క ప్రశ్న ఆమెని షేక్ చేసింది. లీవింగ్ ది మాపింగ్ క్లోత్ అండ్ ది ముగ్గు బాస్కెట్ దేర్ ఇట్ సెల్ఫ్. ఆ ముగ్గు బుట్టని, ఆ అలికేటువంటి దాన్ని తుడిచేటువంటి ఆ క్లాత్ దాన్ని పక్కన పడేసి, షీ స్టూడ్ నియర్ ది విండో స్క్రాచింగ్ హర్ హెడ్ లాస్ట్ ఇన్ థాట్స్. ఒక్కసారి తల గీక్కుంటూ ఆలోచనలో పడిపోయింది తన పేరేంటా అని. వాట్ ఈజ్ మై నేమ్, వాట్ ఈజ్ మై నేమ్, నా పేరేంటి బా, నా పేరేంటబ్బా అనుకుంటుంది. ది హౌస్ వైఫ్ అక్రాస్ ది రోడ్ క్యారీడ్ ఏ నేమ్ బోర్డ్, మిస్సెస్ ఎం సుభాషిణి, ఎంఏ పిహెచ్డి, ప్రిన్సిపాల్, ఎక్స్ కాలేజ్. ఆ ఎదురుగా ఒక ఇల్లు కనపడుతూ ఉంది. ఆ ఇంటి ముందు నేమ్ బోర్డు ఉంది. మిస్సెస్ ఎం సుభాషిణి అని ఉంది, ఎంఏ పిహెచ్డి, పలానా కాలేజీ ప్రిన్సిపాల్ అని ఉంది. ఎస్, షీ టూ హ్యాడ్ ఏ నేమ్ యాజ్ హర్ నైబర్ డిడ్. తన పొరుగు ఆమెకి కనుక ఎలా పేరుందో సుభాషిణి, నాకు కూడా పేరు ఉంటుంది కదా అనుకుంది. హౌ కుడ్ ఐ ఫర్గెట్ లైక్ దాట్, మరి ఎలా మర్చిపోయానబ్బా. ఇన్ మై స్క్రబ్బింగ్ జీల్ ఐ హ్యావ్ ఫర్గాటన్ మై నేమ్. నేను ఇల్లు తుడిచే కార్యక్రమంలో నేను మర్చిపోయాను కదా. వాట్ షాల్ ఐ డూ నౌ, ఇప్పుడు నేనేం చేయాలి. ది హౌస్ వైఫ్ వాజ్ పర్టర్బ్డ్, కలవరపాటు చెందింది. హర్ మైండ్ బికేమ్ టోటల్లీ రెస్ట్లెస్. ఆమె యొక్క మైండ్ టోటల్లీ రెస్ట్లెస్
అంటే కలవరపాటుకి గురైపోయింది. రెస్ట్లెస్ అంటే కలవరపాటు. సమ్హౌ షీ ఫినిష్డ్ హర్ డాబింగ్ ఫర్ ది డే. డాబింగ్, ఆ అలకటం ఆ రోజుకి పూర్తి చేసింది. మీన్ వైల్ ది మెయిడ్ సర్వెంట్ అరైవ్డ్. ఈలోపు అమ్మాయి వచ్చింది, పని అమ్మాయి. హోపింగ్ అట్లీస్ట్ షీ వుడ్ రిమెంబర్, ఆ పని అమ్మాయికి కనీసం తెలిసి ఉంటుందని చెప్పి ది హౌస్ వైఫ్ ఆస్క్డ్ హర్, ఈ ఇల్లాలు ఆమెను అడిగింది. లుక్ అమ్మాయి, డూ యూ నో మై నేమ్? అమ్మాయి, నీకు తెలుసా నా పేరు? వాట్ ఈజ్ ఇట్ అమ్మా, సెడ్ ది గర్ల్. వాట్ డూ వీ హ్యావ్ టు డూ విత్ నేమ్స్ ఆఫ్ మిస్ట్రెసెస్? మా యజమానురాళ్ళ మా యజమానురాళ్ళ పేర్లు తెలుసుకోవాల్సిన అవసరం మాకేంటి? యు ఆర్ ఓన్లీ మై మిస్ట్రెస్ టు అస్. నువ్వు మాకు యజమానురాలివి. ది మిస్ట్రెస్ ఆఫ్ సచ్ అండ్ సచ్ ఏ వైట్ స్టోరీడ్ హౌస్. మేమేం చెప్పుకుంటాం? అదిగో పలానా పలానా తెల్ల డాబా ఆమె, తెల్ల డాబా ఇంటి ఆమె. అరౌండ్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ మీన్స్ యూ. అందులో గ్రౌండ్ ఫ్లోర్, కింద అంతస్తు, మీరు అని అర్థం. అట్లా. ఎస్ ట్రూ, ఆఫ్ కోర్స్, హౌ కెన్ యూ నో పూర్ థింగ్ థాట్ ది హౌస్ వైఫ్. కరెక్టే, నీకు ఎలా గుర్తుంటుందిలే అంది. ఎవరు? ఈ హౌస్ వైఫ్. ఆమె ఏం చెప్పింది? మెయిడ్ సర్వెంటు పలానా వైట్ డాబాలో కింద అంతస్తు ఆమె అంటే మీరు అంతే. ఇంకా మాకు అవసరమే ఉంది, మీ పేరు మాకు అవసరమే ఉంది. అది. ది చిల్డ్రన్ కేమ్ హోమ్ ఫ్రమ్ స్కూల్ ఫర్ లంచ్ ఇన్ ది ఆఫ్టర్నూన్. అట్లీస్ట్ ది చిల్డ్రన్ మైట్ రిమెంబర్ మై నేమ్, ది హౌస్ వైఫ్ హోప్డ్. పిల్లలు మధ్యాహ్నం ఇంటికి వచ్చారు భోజనానికి, పిల్లలకైనా కనీసం తెలుస్తుందేమో అని అనుకుంది. లుక్ హియర్ చిల్డ్రన్, డూ యూ నో మై నేమ్? షీ ఆస్క్డ్. పిల్లలు చూడండి, మీ పేరు నా పేరు మీకు తెలుసా అంది. దే వర్ టేకెన్ అబ్యాక్. వాళ్ళు ఒక్కసారి ఆశ్చర్యపోయారు. యువర్ అమ్మా అన్నాడు. ఏమన్నారు? యువర్ నేమ్ ఈజ్ అమ్మా ఓన్లీ. ఎవర్ సిన్స్ వీ వర్ బోర్న్ వీ హ్యావ్ నోన్ ఓన్లీ దిస్. ది లెటర్స్ దట్ కమ్ ఆర్ ఓన్లీ ఇన్ ఫాదర్స్ నేమ్. ఎస్, అవును, మేము పుట్టిన దగ్గర నుంచి ఇదే కదా మాకు తెలిసింది. మా నాన్న కూడా చెప్పింది అదే కదా. అది కూడా మీ అమ్మే అన్నాడు. అమ్మ అంతే. బికాజ్ ఎవ్రీ వన్ కాల్స్ లెటర్స్ అడ్రస్ టు యువర్ నేమ్. ఇంకా చూడండి, అయితే ఒకటి, ది లెటర్స్ దట్ కమ్ ఆర్ ఓన్లీ ఇన్ ఫాదర్స్ నేమ్. ఏదైనా ఉత్తరాలు మన ఇంటికి వస్తే తండ్రి పేరు మీద వస్తున్నాయి. ఎవరి పేరు మీద వస్తున్నాయి? ఈమె పేరు మీద రాట్లా. బికాజ్ ఎవ్రీ వన్ కాల్స్ హిమ్ బై నేమ్, వీ నో హిజ్ నేమ్. అందరూ ఆయన పేరుతో పిలుస్తారు, మాకు ఆయన పేరు తెలుసు. యూ నెవర్ టోల్డ్ అస్ యువర్ నేమ్. నీ పేరు మాకు ఎప్పుడు చెప్పలేదు. యూ డోంట్ ఈవెన్ గెట్ లెటర్స్ అడ్రస్ టు యువర్ నేమ్. నీ కనీసం నీ పేరు మీద ఉత్తరాలు కూడా రావట్లేదు కదా. ది చిల్డ్రన్ సెడ్ ప్లెయిన్లీ. చిల్డ్రన్ పిల్లకాయలు చెప్పారు. ఎస్, హూ విల్ రైట్ లెటర్స్ టు మీ? ఎవరు రాస్తారు నాకు ఉత్తరాలు? ఫాదర్ అండ్ మదర్ ఆర్ దేర్, బట్ దే ఓన్లీ మేక్ ఫోన్ కాల్స్ వన్స్ ఇన్ ఏ మంత్ ఆర్ టూ. అమ్మా నాన్న ఉన్నారు, నెలకు 2 నెలలకు ఒకసారి వాళ్ళు ఫోన్ చేస్తారంతే. ఈవెన్ మై సిస్టర్స్ ఆర్ ఇమ్మర్స్డ్ విత్ స్వాబింగ్ దేర్ హౌసెస్. ఆఖరికి నా అక్క చెల్లెళ్ళు కూడా, వాళ్ళు కూడా ఇల్లు అలకటం ముగ్గులు పెడతాలో మునిగిపోయారు ఈఎంఐ లాగానే. కాబట్టి వాళ్ళకి తిరిగా ఉండదు. ఇంకా చూడండి, ఈవెన్ ఇఫ్ దే మెట్ మీ ఇన్ సమ్ మ్యారేజ్ ఆర్ కుంకుమ సెరమనీ. వాళ్ళు ఎక్కడన్నా మ్యారేజ్లోనో కుంకుమ సెరమనీలోనో కలిస్తే దే చాటెడ్ అవే దేర్ టైమ్ టాకింగ్ అబౌట్ న్యూ ముగ్గులు ఆర్ న్యూ డిషెస్ టు కుక్. వాళ్ళు ఏమేంటి మాట్లాడుకునేది మాతో? మేము కొత్త ముగ్గుల గురించి, లేకపోతే కొత్త వంటకాల గురించి, వాటి గురించి. ది హౌస్ వైఫ్ వాజ్ డిసప్పాయింటెడ్ అండ్ గ్రూ మోర్ రెస్ట్లెస్. చివరికి ఈమెకి బాగా రెస్ట్లెస్, అసహనం ఏర్పడింది. ఏం చేయాలి? డిసప్పాయింట్ అయిపోయింది. ది అర్జ్ టు నో హర్ ఓన్ నేమ్ హౌ సమ్హౌ ఆర్ ది అదర్ గ్రూ స్ట్రాంగర్ ఇన్ హర్. సో ఏదో రకంగా సమ్హౌ ఆర్ ది అదర్, ఏదో ఒక రకంగా తన పేరు తెలుసుకోవాలి అనే కోరిక బలంగా కలిగింది. నౌ ఏ నైబర్ కేమ్ టు ఇన్వైట్ హర్ టు కుంకుమ సెరమనీ. ది హౌస్ వైఫ్ ఆస్క్డ్ హర్ నైబర్ హోపింగ్ దట్ షీ అట్లీస్ట్ వుడ్ రిమెంబర్ హర్ నేమ్. ఈలోపు కుంకుమ సెరమనీకి పేరంటానికి పిలవటానికి ఒక ఆమె వచ్చింది. ఆమెను అడిగింది, నా పేరేంటి చెప్పు అని. గిగ్లింగ్ ది లేడీ సెడ్. ఆమె పళ్ళికిలించి నవ్వుతూ చెప్పింది. ఏమని? సమ్హౌ ఆర్ ది అదర్ ఐ హ్యావ్ నాట్ ఆస్క్డ్ యువర్ నేమ్ ఆర్ హ్యావ్ యూ టోల్డ్ మీ. రైట్, ఏ కారణం చేతనో నేను మీ పేరు అడగలేదు, మీరు నాకు మీ పేరు చెప్పలేదు. రైట్ హ్యాండ్ సైడ్ వైట్ స్టోరీడ్ హౌస్. కుడి చేతి వైపున్న తెల్ల అంతస్తు డాబా హౌస్. ఆర్ దేర్ షీ ఈజ్, అదుగో ఆమె. దట్ ఫార్మాస్యూటికల్ కంపెనీ మేనేజర్స్ వైఫ్, లేదా
ఆ మెడికల్ కంపెనీలో పనిచేసే ఆయన భార్య, ఇలానే పిలుచుకుంటాం మేము. ఇఫ్ నాట్ దట్, అది కూడా కాకపోతే దట్ ఫెయిర్ అండ్ టాల్ లేడీ, అదిగో తెల్లగా పొడుగ్గా ఉన్న లేడీ ఉంది ఆమె, దట్ ఈస్ హౌ వీ రిఫర్ టు యూ. అట్లా మేము పిలుచుకుంటాం మిమ్మల్ని. ఎవరిని పిలుచుకుంటున్నారంట? ఈమె గురించి చెప్పుకునేటప్పుడు ఆ కుడివైపు ఉన్న తెల్ల డాబా ఉందే ఆమె, లేదా తెల్లగా పొడుగ్గా ఉంది అందంగా ఆమె, లేదా మందుల షాపు మేనేజరు, మెడికల్ కంపెనీలో మేనేజర్ ఉన్నాడు వాళ్ళ ఆయన ఆవిడ, అట్లా. సో దట్ ఈస్ హౌ వీ రిఫర్ టు యూ, దట్ ఇస్ ఆల్ దట్ ది అదర్ హౌస్ వైఫ్ కుడ్ సే అని చెప్పింది ఆ మిగతా ఇల్లాలు, ఇంకో ఇల్లాలు. ఇట్ ఈస్ నో యూస్, వాట్ కెన్ ఈవెన్ మై చిల్డ్రన్ ఫ్రెండ్స్ సే, దే నో మీ ఓన్లీ యాజ్ కమలాస్ మదర్ ఆర్ సమ్ ఆంటీ. నౌ మై రెస్పెక్టెడ్ హస్బెండ్ ఈజ్ ది ఓన్లీ హోప్. ఇఫ్ ఎనీవన్ రిమెంబర్ ఇట్ ఈస్ ఓన్లీ హీ. సరే, ఇక పిల్లల లాభం లేదు, ఎవరు లాభం లేదు. ఇక అర్థమైందా? ఒకవేళ మిగతా వాళ్ళు ఎవరైనా పిల్లల యొక్క ఫ్రెండ్స్ ఏమని చెబుతారు, పలానా కమల వాళ్ళ మమ్మీ అంటారు, అట్లా. అందుకని ఇక భర్తకే తెలుసు. ఎవరికి తెలుసు? భర్తకు మాత్రమే తెలుసు. ఇక ఆయన ఖచ్చితంగా తెలిసి ఉంటుందని. డ్యూరింగ్ ది నైట్ మీల్ షీ ఆస్క్డ్ హిమ్, లుక్ హియర్, ఐ హ్యావ్ ఫర్గాటెన్ మై నేమ్, ఇఫ్ యూ రిమెంబర్ ఇట్ విల్ యూ ప్లీజ్ టెల్ మీ. రాత్రిపూట భోజనం చేసేటప్పుడు అడిగింది, నేను నా పేరు మర్చిపోయాను, నువ్వు చెప్తావా అని భర్తను అడిగింది. ది రెస్పెక్టెడ్ హస్బెండ్ బరస్ట్ అవుట్ లాఫింగ్ అండ్ సెడ్, వాడు ఒకసారి పెద్దగా నవ్వి అన్నాడు, వాట్ ఈజ్ ఇట్ డియర్, నెవర్ హ్యాస్ ఇట్ హ్యాపెండ్ బిఫోర్, యు ఆర్ టాకింగ్ అబౌట్ యువర్ నేమ్ టుడే. ఏంటి ఇంతకుముందు ఎప్పుడు నీ పేరు గురించి మాట్లాడలేదే, మరి ఇప్పుడు మాట్లాడుతున్నావేంటి? ఎవర్ సిన్స్ వీ వర్ మ్యారీడ్ ఐ హ్యావ్ గాట్ యూస్ టు కాలింగ్ యూ ఓన్లీ యాజ్ ఏమోయ్. పెళ్ళైన దగ్గర నుంచి ఏమని పిలుస్తున్నాను నిన్ను? ఏమోయ్ అని పిలుస్తున్నాడంట. ఏమని పిలుస్తున్నాడు? ఏమోయ్. యూ టూ నెవర్ టోల్డ్ మీ నాట్ టు అడ్రస్ యూ దట్ వే బికాజ్ యూ హ్యావ్ ఎ నేమ్ ఆఫ్ యువర్ ఓన్. వాట్ హ్యాస్ హ్యాపెండ్ నౌ? నువ్వు కూడా ఎప్పుడు ఆ పేరుతో పిలవద్దని చెప్పలా. ఏమో అంటే వస్తున్నానండి అన్నావు, సోది ముఖం వేసుకొని. మేమేం చేస్తాం? అదే పేరుతో పిలిచాం. నువ్వు పేరు చెప్పావా మాకు? సో ఎవ్రీ వన్ కాల్స్ యూ మిస్సెస్ మూర్తి, డోంట్ దే? ఇప్పుడు ఏంది పేరుతో నీకెందుకు? అందరూ పిలుస్తున్నారు కదా మిస్సెస్ మూర్తి అని, సరిపోయింది కదా, చాలు. నాట్ మిస్సెస్ మూర్తి, ఐ వాంట్ మై ఓన్ నేమ్, వాట్ షాల్ ఐ డూ నౌ? నో, అలా కాదు, నా పేరు నాకు కావాలి అంది. షీ సెడ్ ఇన్ యాంగ్విష్, చాలా బాధతో ఆ మాట అంది. వాట్ ఈస్ దేర్, యూ చూస్ ఎ న్యూ నేమ్, సమ్ నేమ్ ఆర్ అదర్, ది హస్బెండ్ అడ్వైజర్. ఏముంది పెద్ద విషయం, పేరు పెట్టుకో, ఏదోటి సంథింగ్, ఏదో పేరు పెట్టుకో, కొత్త పేరు ఒకటి పెట్టుకో, నీకు పేరు గుర్తులేదు, ఇంకో పేరు పెట్టుకో అన్నాడు. వెరీ నైస్, యువర్ నేమ్ ఈజ్ సత్యనారాయణ మూర్తి. విల్ యూ కీప్ ఇట్ క్వైట్ ఇఫ్ ఐ ఆస్క్ యూ టు చేంజ్ యువర్ నేమ్ టు శివరావు ఆర్ సుందర్రావు? ఐ వాంట్ మై నేమ్ ఓన్లీ, షీ సెడ్. మీ పేరు సత్యనారాయణ మూర్తి, నేను అలా కాకుండా మిమ్మల్ని శివరావునో లేకపోతే సుందర్రావు అని పిలిస్తే ఊరుకుంటారా? నా పేరు నాకు కావాలి అంది. ఇట్ ఈజ్ ఆల్ రైట్, యు ఆర్ అన్ ఎడ్యుకేటెడ్ ఉమెన్, యువర్ నేమ్ మస్ట్ బీ ఆన్ ది సర్టిఫికెట్స్. డోంట్ యూ హ్యావ్ దట్ మచ్ కామన్ సెన్స్? గో అండ్ ఫైండ్ అవుట్, హీ అడ్వైజ్డ్ హర్. నువ్వు చదువుకున్నావు కదా, నీ సర్టిఫికెట్స్ మీద పేరు ఉంటుంది కదా, సోది ముఖం వేసుకొని మమ్మల్ని అడగకపోతే నువ్వు చూసుకోవచ్చు కదా సర్టిఫికెట్స్ మీద అన్నాడు. ఏమన్నాడు తర్వాత? ది హౌస్ వైఫ్ సెర్చ్డ్ ఫ్రాంటికల్లీ ఫర్ హర్ సర్టిఫికెట్స్ ఇన్ ది అల్మారాలో వెతికింది సర్టిఫికెట్స్ కోసం. పట్టు శారీస్, పట్టు చీరల్లో వెతికింది. షిఫాన్ శారీస్, హ్యాండ్లూమ్ శారీస్, వాయిల్ శారీస్, మ్యాచింగ్ బ్లౌజెస్, పెట్టికోట్స్, బ్యాంగిల్స్, బీడ్స్, పెరల్స్, పిన్స్, కుంకుమ భరిణాస్, సిల్వర్ ప్లేట్స్, సిల్వర్ కంటైనర్స్ టు కీప్ శాండల్వుడ్ పేస్ట్, ornaments, all things arranged in an orderly fashion. Nowhere could she find her certificates. Yes, after marriage she had never bothered to carry those certificates here. ఇంట్లో ఉన్న తనకు సంబంధించిన ఆభరణాలు అవి ఇవి అన్ని చీరలు, రకరకాల చీరలు అన్నీ సర్దిపెట్టింది, కానీ సర్టిఫికెట్స్ ఓ చోట పెట్టుకోవాలనేటువంటి జ్ఞానం ఈమెకు రాలేదు. సర్టిఫికెట్స్ ఎక్కడ ఉన్నాయో తెలియలా, ఎంత ఎదిగినా కనపడలా ఈ అమ్మాయి సర్టిఫికెట్స్. ఎస్, ఐ హ్యావ్ నాట్ బ్రాట్ దెమ్ హియర్ అంటే దాని అర్థం ఏంటంటే నేను సర్టిఫికెట్స్ ఇంటికి తీసుకురాలా, మా ఇంట్లోనే ఉన్నాయి, మా అమ్మగారి ఇంట్లో. ఐ షల్ గో టు మై ప్లేస్, సెర్చ్ ఫర్ మై సర్టిఫికెట్స్ అండ్ ఎంక్వైర్ అబౌట్ మై నేమ్ అండ్ రిటర్న్ ఇన్ ఎ కపుల్ ఆఫ్ డేస్. సరే, నేను వెళ్ళి మా ఇంటికి వెళ్ళి ఆ సర్టిఫికెట్స్ తీసుకొని వస్తాను, నా పేరు తెలుసుకుంటాను, 1-2 రోజులు వచ్చేస్తాను అనుకుంది. షీ ఆస్క్డ్ హర్ హస్బెండ్ పర్మిషన్, హస్బెండ్స్ పర్మిషన్, తన భర్త యొక్క పర్మిషన్ అడిగింది. నేను మరి మా ఇంటికి వెళ్తున్నాను, మా పుట్టింటికి అని. వెరీ నైస్, మస్ట్ యూ గో జస్ట్ ఫర్ యువర్ నేమ్ ఆర్ వాట్?
ఏంటి నీ పేరు కోసం వెళ్ళాలా లేకపోతే ఇంక దేనికోసం వెళ్ళాలా? పేరు కోసం వెళ్ళాలా లేకపోతే ఇంకా దేనికోసం వెళ్ళాలా అని అడిగాడు. ఇఫ్ యు గో హూ విల్ స్క్రబ్ ది హౌస్ దీస్ 2 days? నువ్వు వెళ్తే ఈ ఇల్లుని తుడిచేది ఎవరు ఈ 2 రోజులు అన్నాడు. సెడ్ హర్ లార్డ్, ఎస్ దట్ వాస్ ట్రూ బికాజ్ షీ స్క్రబ్డ్ బెటర్ దాన్ ది అదర్స్. ఎందుకంటే మిగతా వాళ్ళందరికన్నా ఏమే చక్కగా తుడిచిద్ది, ఇంకెవరిని పెట్టుకున్నా తొడవరు. షీ హ్యాడ్ నాట్ అలౌడ్ ఎనీవన్ ఎల్స్ టు డూ దట్ జాబ్ ఆల్ దీస్ డేస్. ఆమె ఆ పనిని ఎవరిని చేయనిచ్చలా, కనీసం పని వాళ్ళ చేత కూడా ఆ పని చేయించలా. ఎవ్రీవన్ వాజ్ బిజీ విత్ హిస్ ఆర్ హర్ ఓన్ రెస్పెక్టివ్ డ్యూటీస్. అందరూ వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారు. హీ హ్యాడ్ ఆఫీస్, ఆయనకు ఆఫీస్ ఉంది. పూర్ థింగ్స్ ది చిల్డ్రన్ హ్యాడ్ దేర్ స్టడీస్ టు టేక్ కేర్ ఆఫ్. ఇంకోటి ఏంటంటే పిల్లలకి చదువులు ఉన్నాయి. వై షుడ్ దే బాదర్ అబౌట్ ది స్కోర్? ఇంకెందుకు ఈ ఇళ్ళకే పని వాళ్ళకెందుకు, తుడిచే పని వాళ్ళకెందుకు? అండ్ షీ హ్యాడ్ బీన్ డూయింగ్ ఇట్ ఆల్ అలాంగ్. తను ఎటు చేస్తూనే ఉంది. దే జస్ట్ డిడ్ నాట్ నో హౌ టు డూ ఇట్. ఆఫ్ కోర్స్ అయినా కానీ వాళ్ళకి తెలియదు కదా ఎట్లా చేయాలో, ఎట్లా ఇల్లాలు కాలో తెలియదు కదా. బట్ స్టిల్ హౌ టు లివ్ విదౌట్ నోయింగ్ వన్స్ నేమ్. ఇట్ వాజ్ ఆల్ రైట్ ఆల్ దీస్ డేస్ సిన్స్ ది క్వశ్చన్ హ్యాడ్ నాట్ అకర్డ్ టు హర్. నౌ ఇట్ వాజ్ రియల్లీ హార్డ్ టు లివ్ విదౌట్ ఎ నేమ్. సరే ఏదైనా కానీ మన పేరు మనకు తెలియకుండా ఉండటం అనేది అసలు మంచిది కాదు. ఈ రోజుల్లో ఇట్ వాజ్ ఆల్ రైట్ ఆల్ దీస్ డేస్ సిన్స్ ది క్వశ్చన్ హ్యాడ్ నాట్ అకర్ టు హర్. సరే ఇంతవరకు ఆ క్వశ్చన్ నా మైండ్లోకి రాలేదు, నా పేరేంటి అనేది ఇప్పుడు వచ్చింది. ఇట్ వాజ్ రియల్లీ హార్డ్ టు లివ్ విదౌట్ ఏ నేమ్. ఇప్పుడు తెలిసింది కదా, ఇక నా పేరేదో తెలియకుండా నేను ఉండలేను, తెలుసుకోవాల్సిందే. జస్ట్ ఫర్ 2 days యూ మేనేజ్ సమ్ హౌ ఆర్ ది అదర్. కేవలం 2 రోజులే ఏదో రకంగా మేనేజ్ చేసుకోండి. అంటిల్ ఆర్ అన్లెస్ ఐ గో అండ్ గెట్ మై నేమ్. నేను నా పేరు తెలుసుకునే వరకు లేదా నా పేరు తెలుసుకోనంత వరకు నాకు ఐ షల్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు లివ్. నాకు ఉండటం కూడా బ్రతకటం కూడా చాలా వేస్ట్ అనిపిస్తుంది. షీ ప్లీడెడ్ విత్ హర్ హస్బెండ్ అండ్ మేనేజ్ టు గెట్ అవుట్ ఆఫ్ ది హౌస్. ఎట్లాగొట్ట భర్తను బతిలాడింది, ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది పుట్టింటికి. వై డియర్ డాటర్ హ్యావ్ యూ కమ్ సో సడన్లీ? ఆర్ యువర్ చిల్డ్రన్ అండ్ హస్బెండ్ ఆల్ రైట్? వై హ్యావ్ యూ కమ్ అలోన్? అమ్మా ఏంటి ఇంత సడన్గా వచ్చావు? పిల్లలు భర్త అందరూ బాగానే ఉన్నారా? నువ్వు ఒక్కదానివే వచ్చేవేంటి అన్నాడు. వాళ్ళకి డౌట్, ఒక్కటే వస్తే ఆమెను గొడవ పెట్టుకుని వచ్చిందేమో అని. బిహైండ్ అఫెక్షనేట్ ఎంక్వైరీస్ ఆఫ్ ది ఫాదర్ అండ్ ది మదర్ దెర్ వాజ్ ఎ స్ట్రెయిన్ ఆఫ్ సస్పిషన్. ఈ ప్రేమతో పాటు ఒక చిన్న అనుమానం కూడా బయలుదేరింది. ఒక్కటే వచ్చిందేంటి, ఆమెను గొడవబడి ఇచ్చిందా అని. రీకలెక్టింగ్ ఇమ్మీడియట్లీ ది పర్పస్ ఆఫ్ హర్ విజిట్, ది హౌస్ వైఫ్ ఆస్క్డ్ హర్ మదర్ మోస్ట్ పిటిఫుల్లీ, అమ్మా టెల్ మీ వాట్ ఈస్ మై నేమ్. చివరికి ఈ ప్రశ్నల మధ్యలో అడిగింది, అమ్మా నా పేరేంటి అని అడిగింది. వాట్ ఈజ్ అమ్మా? యు ఆర్ అవర్ ఎల్డర్ డాటర్. ఏంట్రా నువ్వు మా పెద్దమ్మాయివి. వీ గేవ్ యూ ఎడ్యుకేషన్ అప్ టు BA. నీకు ఎడ్యుకేషన్ BA దాకా చెప్పించాం. అండ్ గాట్ యూ మ్యారీడ్ విత్ 50,000 rupees యాజ్ డౌరీ. 50,000 కట్నం ఇచ్చి పెళ్లి చేశాం. వీ టుక్ కేర్ ఆఫ్ యువర్ 2 డెలివరీస్. నీ 2 కన్పులు మేమే చేసాం, ఖర్చు పెట్టుకున్నాం. ఈచ్ టైమ్ వీ ఆల్ అలోన్ బోర్ ది ఎక్స్పెన్సెస్ ఆఫ్ ది మెటర్నిటీ హోమ్. అదే ఆ పురిటి ఖర్చులు మేమే పెట్టుకున్నాం. యూ హ్యావ్ 2 children. 2 పిల్లకాయలు ఉన్నారు. యువర్ హస్బెండ్ హ్యాస్ ఎ గుడ్ జాబ్. భర్తకు మంచి జాబు. ఏ వెరీ నైస్ పర్సన్, మంచివాడు. యువర్ చిల్డ్రన్ ఆర్ వెల్ మేనర్డ్. నీ పిల్లలు కూడా మంచి పద్ధతి గల వాళ్ళు. ఇట్ ఈస్ నాట్ మై హిస్టరీ అమ్మా, ఇట్ ఈస్ మై నేమ్ ఐ వాంట్. ఏంటమ్మా ఇవన్నీ చెబుతావు? ఆ హిస్టరీ నాకు వద్దు, నా పేరు నాకు కావాలి. అట్లీస్ట్ టెల్ మీ వేర్ మై సర్టిఫికెట్స్ ఆర్. చెప్పు నా సర్టిఫికెట్స్ ఎక్కడ ఉన్నాయో అంది. I don't know, child. Recently, we cleaned out the almara of the old papers and files and arranged some glassware in their place. Some important files we kept in the attic. We shall search for them tomorrow. Now, what is the hurry? Don't worry about them. Take a good bath and have your meal, child, said the housewife's mother. ఎందుకమ్మా అంత కంగారు పడతావు? అల్మారాలో ఉండే ఇంతకుముందు అల్మారాలో ఇప్పుడు గాజు వస్తువులు కొని పెట్టాం. ఇంపార్టెంట్ ఫైల్స్ అన్నీ అటక మీద పెట్టాం. రేపొద్దున చూసుకో, వెతుక్కో. ఇప్పుడు హాయిగా ప్రశాంతంగా స్నానం చేసి రెస్ట్ తీసుకో అని చెప్పింది ఆ ఇల్లాలు తల్లి. ది హౌస్ వైఫ్ టుక్ ఏ గుడ్ బాత్ అండ్ ఏట్ హర్ మీల్ బట్ షీ కుడ్ నాట్ స్లీప్. సరే చక్కగా స్నానం చేసింది, భోజనం చేసింది, కానీ నిద్రపోలా. While scrubbing the house, humming happily, joyously and making muggulu, she had never thought that she would have to face so many difficulties like this by forgetting her own name.
ఆ ఇల్లు అలకటంలో ముగ్గులు వేయటంలో తన పేరే తనను మర్చిపోయేంత కష్టం వచ్చిందని అనుకోలేదు. డాన్ బ్రోక్ డాన్ అంటే తెల్లవారింది. డాన్ తెల్లవారటం. డాన్ అంటే అర్థం తెలుసా? చీకటి నుంచి సూర్యోదయం అయ్యే మధ్యలో వెలుగు. బాగా చీకటి, కళ్ళు కనపడని చీకటి, సూర్యోదయం అయింది, ఈ మధ్యలో వెళ్తుంటుంది, దాన్ని డాన్ అంటాం. సూర్యుడు అస్తమించాడు, సూర్యుడు కనపడుతున్నాడు, అస్తమించాడు, వెలుతురుంది, కళ్ళు కనపడినంత చీకటి వచ్చేసింది, ఈ మధ్యలో ఉన్న వెలుతురుని డస్క్ అంటారు. సూర్యోదయానికి చీకటి పోయి సూర్యోదయ మధ్యలో ఉండే కాంతిని డాన్ అంటారు. సూర్యుడు అస్తమించి చీకటి వచ్చే మధ్యలో ఉండే కాంతిని డస్క్ అంటారు. డాన్ అండ్ డస్క్ ఏంటి? తర్వాత డాన్ బ్రోక్ బట్ ది సెర్చ్ ఫర్ ది సర్టిఫికెట్స్ అమాంగ్ ది ఫైల్స్ ఇన్ ది అటిక్ హ్యాడ్ నాట్ ఎండెడ్. ఇక అంతే, స్నానం చేసి అన్నం తిని అటకెక్కింది, తెల్లవారిన దాకా కూడా వెతకటం ఆపలా. చూడండి, ది సెర్చ్ ఫర్ ది సర్టిఫికెట్స్ అమాంగ్ ది ఫైల్స్ ఇన్ ది అటక్ హ్యాడ్ నాట్ ఎండెడ్. అటక మీద సర్టిఫికెట్స్ కోసం వెతకటం ఇంకా ఎండ్ కాల. నౌ ది హౌస్ వైఫ్ ఆస్క్డ్ ఎవ్రీవన్ షీ మెట్. షీ ఆస్క్డ్ ది ట్రీస్, ది యాంట్ హిల్స్, ది పాండ్, ది స్కూల్ వేర్ షీ హ్యాడ్ స్టడీడ్. ప్రతి ఒక్కదాన్ని అడగటం మొదలుపెట్టింది, చెట్లను అడగటం మొదలుపెట్టింది, యాంట్ హిల్స్ పుట్టలు, చీమ పుట్టలను అడగటం మొదలుపెట్టింది, పాండ్ చెరువు దగ్గరికి వెళ్ళి నా పేరేంటి చెప్పే చెరువా సోదిమోగ, నా పేరేంటి చెప్పు, బ్లాక్ బోర్డ్ అన్నట్టుగా, ఓ ఫ్యాను నా పేరేంటి, ప్రతిదాన్ని అడుగుతుంది. ఓ చెట్లలారా, ఓ వృక్షాలరా నా పేరేంటి. ఇది ఒక పిచ్చి పట్టుకుంది. ఎవరికి? ఈ అమ్మాయికి. అండ్ షీ సక్సీడెడ్ ఇన్ రికవరింగ్ హర్ నేమ్. షీ మెట్ ఎ ఫ్రెండ్. ఇలా ఆఫ్టర్ ఆల్ ది షౌటింగ్ అండ్ ది వెయిలింగ్, అలా పెద్ద పెద్దగా అరుస్తూ పెద్ద పెద్దగా ఏడుస్తూ షీ మెట్ ఎ ఫ్రెండ్, చివరికి ఒక స్నేహితురాల్ని కలిసింది. అండ్ సక్సీడెడ్ ఇన్ రికవరింగ్ హర్ నేమ్. అమ్మయ్య, ఇప్పుడు తన పేరుని తిరిగి తెచ్చుకుంది. ఎలా? దట్ ఫ్రెండ్ వాజ్ ఆల్సో లైక్ హర్, మ్యారీడ్ అండ్ ఏ హౌస్ వైఫ్ లైక్ హర్. ఈమెలాగే పెళ్ళయింది, హౌస్ వైఫ్. బట్ షీ హ్యాడ్ నాట్ మేడ్ స్వాబింగ్ ది సోల్ పర్పస్ ఆఫ్ హర్ లైఫ్. స్క్రబ్బింగ్ వాజ్ ఓన్లీ ఏ పార్ట్ ఆఫ్ హర్ లైఫ్. ఆమె జీవితమే ఇల్లు అలకటంగా పెట్టుకోవాలా, జీవితంలో ఇల్లు అలకటం భాగంగా అనుకుంది అంతే. షీ రిమెంబర్డ్ హర్ నేమ్ అండ్ ది నేమ్ ఆఫ్ హర్ ఫ్రెండ్స్. దిస్ పర్టికులర్ ఫ్రెండ్ రికగ్నైజ్డ్ అవర్ హౌస్ వైఫ్. ఆమెకి ఆమె పేరు గుర్తుంది, పక్కన వాళ్ళ పేర్లు గుర్తున్నాయి, స్నేహితుల పేర్లు గుర్తున్నాయి. చివరికి ఆ అమ్మాయి మన ఈ ఇల్లాలని గుర్తుపట్టి ఏముంది, శారదా అన్నది. మై డియర్ శారదా. షీ షౌటెడ్ అండ్ ఎంబ్రాస్డ్ హర్ అని దగ్గరికి వచ్చి గట్టిగా వాటేసుకుంది. ది హౌస్ వైఫ్ ఫెల్ట్ లైక్ ఏ పర్సన్ టోటల్లీ పార్చ్డ్ అండ్ డ్రైడ్ అప్, అబౌట్ టు డై ఆఫ్ థర్స్ట్. గెటింగ్ ఎ డ్రింక్ ఆఫ్ కూల్ వాటర్ ఫ్రమ్ ది న్యూ ఎర్తన్ కూజా పౌర్డ్ ఇన్ టు హర్ మౌత్ విత్ ఎ స్పూన్ అండ్ గివెన్ దస్ ఎ న్యూ లైఫ్. అబ్బా, ఈ అమ్మాయి ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి శారదాని గట్టిగా కౌగిలించుకునే సమయానికి ఈ అమ్మాయి ఎట్ట తయారైంది తెలుసు? హౌస్ వైఫ్ పాలిపోయి రేపో మాపో చచ్చిపోయే టైప్లో తెల్లగా అయిపోయి, బక్కగా అయిపోయి, హీనంగా అయిపోయి, చాలా దారుణంగా అయిపోయింది. చివరికి చల్లటి నీళ్ళు ఇస్తే చెంచాతో తాగి, అమ్మాయ నా పేరు కూడా తెలిసింది అమ్మాయ అని కాస్త సేద తీరింది. ది ఫ్రెండ్ డిడ్ ఇండీడ్ గివ్ హర్ ఎ న్యూ లైఫ్. నిజంగా ఆ స్నేహితురాలు ఆ అమ్మాయికి నిజంగా గివ్ హర్ ఏ న్యూ లైఫ్, నిజంగా కొత్త జీవితాన్ని ఇచ్చింది. యు ఆర్ శారదా, నువ్వు శారదా. యూ కేమ్ ఫస్ట్ ఇన్ అవర్ స్కూల్ ఇన్ 10th క్లాస్. నువ్వు శారదారా, నువ్వు 10th క్లాస్లో ఫస్ట్ వచ్చావు స్కూల్కి. యూ కేమ్ ఫస్ట్ ఇన్ ది మ్యూజిక్ కాంపిటీషన్ కండక్టెడ్ బై ది కాలేజ్. అసలు సంగీత పోటీ పెడితే కాలేజీలో ఫస్ట్ వచ్చావు తెలుసా నీకు? బా, ఈ అమ్మాయికి ఎంత ఆనందంగా ఉంది. తనను గుర్తించి పేరుతో నువ్వు పలానా చేసావు అంటే ఈ అమ్మాయికి ఎంత ఆనందంగా ఉంది. యూ యూజ్డ్ టు పెయింట్ గుడ్ పిక్చర్స్ టు. నువ్వు మంచి మంచి బొమ్మలు వేసేదానికి తెలుసా?
వీ వర్ 10 ఫ్రెండ్స్ ఆల్ టుగెదర్. మనందరం 10 మంది స్నేహితులు. ఎంతమంది స్నేహితులు? 10 మంది స్నేహితులు. ఐ మీట్ ఆల్ ఆఫ్ దెమ్ సమ్ టైమ్ ఆర్ అదర్. మన అందరం వాళ్ళని కలిసేవాళ్ళం ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడు. వీ రైట్ లెటర్స్ టు ఈచ్ అదర్. మనం ఒకరికొకళ్ళు ఉత్తరం రాసుకుంటున్నాం. ఓన్లీ యూ హ్యావ్ గాన్ అవుట్ ఆఫ్ అవర్ రీచ్. నువ్వు ఒక్కదానివే మన నుంచి దూరంగా వెళ్ళావు. టెల్ మీ వై యు ఆర్ లివింగ్ ఇన్కాగ్నిటో. ఇన్కాగ్నిటో కనపడకుండా, అజ్ఞాతవాసంలో నువ్వు ఒక్కదానివే ఎందుకు దూరంగా ఉన్నావు మాకు కనపడకుండా? హర్ ఫ్రెండ్ కన్ఫ్రంటెడ్ హర్. ఆమె స్నేహితురాలు ఆమెను అడిగింది. ఎస్ ప్రమీల, వాట్ యు సే ఈజ్ ట్రూ. అవును, నువ్వు చెప్పేది నిజం. అఫ్ కోర్స్ ఐఎమ్ శారద. అవును కరెక్టే, నేను శారదానే. అంటిల్ యూ సెడ్ ఇట్ ఐ కుడ్ నాట్ రిమెంబర్ ఇట్. నువ్వు చెప్పేదాకా నాకు గుర్తే లేదు నేను శారద అనే విషయం. ఆల్ ది షెల్వ్స్ ఆఫ్ మై మైండ్ వర్ టేకెన్ అప్ విత్ ఓన్లీ వన్ థింగ్. నా మనసులో ఉన్న అన్ని అరలు కూడా, షెల్వ్స్ అరలు, బుక్ షెల్ఫ్ అట్లా అంటామే, అట్లా అన్ని అరలు కూడా ఒకే ఒక పనితో నిండిపోయినాయి. హౌ వెల్ ఐ కెన్ స్క్రబ్ ది ఫ్లోర్స్. ఎంత చక్కగా ఎంత బాగా నా యొక్క ఇంటిని శుభ్రం చేయగలను. ఐ రిమెంబర్డ్ నథింగ్ ఎల్స్. ఇంకేం గుర్తులేదు. హ్యాడ్ ఐ నాట్ మెట్ యూ. నేను గనక నిన్ను కలవకపోయినట్లయితే ఐ వుడ్ హ్యావ్ గాన్ మ్యాడ్. నాకు పిచ్చెక్కేది. సెడ్ ది హౌస్ వైఫ్ నేమ్డ్ శారద. శారద చెప్పింది. శారద అనే పేరు గల ఇల్లాలు చెప్పింది. శారద రిటర్న్డ్ హోమ్, క్లైంబ్డ్ ది అటాక్ అండ్ ఫిష్డ్ అవుట్ హర్ సర్టిఫికెట్స్. సరే, ఇక ఇంటికి వచ్చింది. అటక మీద ఉన్న సర్టిఫికెట్స్ని మళ్ళీ చూసింది. ది పిక్చర్స్ షీ హ్యాడ్ డ్రాన్, ఆమె గీసిన బొమ్మలు, ఓల్డ్ ఆల్బమ్స్, ఎవ్రీథింగ్ షీ సక్సీడెడ్ ఇన్ గెటింగ్ అవుట్. అవన్నీ ఇప్పుడు బయటికి వచ్చినాయి, తీసింది. షీ ఆల్సో సెర్చ్డ్ ఫర్దర్ అండ్ మేనేజ్ టు ఫైండ్ ది ప్రైజెస్ షీ హ్యాడ్ రిసీవ్డ్ ఇన్ స్కూల్ అండ్ కాలేజ్. స్కూల్లో కాలేజీలో ఆమెకు వచ్చిన ప్రైజెస్ కూడా చూసింది. ఓవర్ జాయ్డ్ షీ రిటర్న్ హోమ్. చాలా ఆనందం వేసింది, ఇంటికి వచ్చింది. యూ హ్యావ్ నాట్ బీన్ హియర్, లుక్ ఎట్ ది స్టేట్ ఆఫ్ ది హౌస్. నువ్వు ఇక్కడ లేవు, చూడు ఇల్లు ఎలా ఉందో. ఇట్ ఈజ్ లైక్ ఏ చౌల్ట్రీ. చౌల్ట్రీ చౌల్ట్రీ అంటే ఏంటి? 4 బజార్ల కూడలి. 4 బజార్ల కూడలి. ఇప్పుడు ఆ సెంటర్ని చౌల్ట్రీ అంటాం. అట్లా తయారైపోయింది. చౌల్ట్రీ అంటే సత్రం ఒక రకంగా. ఏంటి? ఓ వాట్ ఏ రిలీఫ్ యు ఆర్ హియర్. మయా, నువ్వు వచ్చావు ఇక్కడికి, ఎంత రిలీఫ్గా ఉంది. హౌ ఇట్ ఈస్ లైక్ ఏ ఫెస్టివల్ ఫర్ అస్. పండగలాగా ఉంది. సెడ్ శారదాస్ హస్బెండ్. శారదా హస్బెండ్ చెప్పాడు. అర్థమైందా? జస్ట్ స్క్రబ్బింగ్ ఇన్ ది ఫ్లోర్ డస్ నాట్ మేక్ ఏ ఫెస్టివల్. అంటే ఇల్లు తొడవటం అనేది ఫెస్టివల్ కాదుగా. ఇల్లు తొడవటం అనేది ఫెస్టివల్ కాదు. బై ది వే, ఫ్రమ్ నౌ ఆన్ వర్డ్స్ డోంట్ కాల్ మీ ఏమోయ్ గీమోయ్. మై నేమ్ ఈజ్ శారదా, కాల్ మీ శారదా. అండర్స్టూడ్? ఇక నుంచి ఏమోయ్ గీమోయ్ నన్ను పిలవద్దు, నా పేరు శారదా. అర్థమైందా? హ్యావింగ్ సెడ్ దట్ షీ వెంట్ ఇన్ సైడ్ హమ్మింగ్ జాయస్లీ. ఇలా చెప్పి ఆమె ఇంటికి వెళ్ళిపోయింది, లోపలికి వెళ్ళింది ఇంట్లోకి, సరదాగా కూని రాగం తీసుకుంటూ. శారదా హూ హ్యాడ్ ఆల్వేస్ కేర్డ్ సో మచ్ ఫర్ డిసిప్లైన్. శారదా హూ హ్యాడ్ ఆల్వేస్ కేర్డ్ సో మచ్ ఫర్ డిసిప్లైన్. డిసిప్లైన్కి పెట్టింది పేరైన శారదా కీపింగ్ అన్ ఐ ఆన్ ఎవ్రీ కార్నర్. ప్రతి కార్నర్ని చూసింది. చెకింగ్ ఇఫ్ there was dust, making sure things were properly arranged, each in its correct and respective order. ఇంతకుముందు ప్రతిదీ దాని ప్లేస్లో ఉందా లేదా అని చెక్ చేసుకునేటువంటి ఆ శారద నౌ ఇప్పుడు సాట్ ఆన్ ది సోఫా విచ్ హ్యాడ్ నాట్ బీన్ డస్టెడ్ ఫర్ ది లాస్ట్ 2 days. గత 2 రోజుల నుంచి దుమ్ము దులపకుండా ఉన్నటువంటి ఆ డస్ట్ కోటెడ్ సోఫా, దుమ్ముతో నిండి ఉన్నటువంటి ఆ సోఫాలో కూర్చుంది. అర్థమైందా? ఎలాంటి అమ్మాయి ఎలా కూర్చుంది? ఒకప్పుడు ఏమాత్రం చిన్న డస్ట్ ఉన్నా కానీ శుభ్రంగా తుడుస్తూ ఎక్కడ వస్తువులు అక్కడ అరేంజ్ చేసేటువంటి శారద ఇప్పుడు 2 రోజుల నుంచి తుడవకుండా ఉండి దుమ్ము కొట్టుకుపోయిన సోఫాలో కూర్చుంది. కూర్చొని ఇంకా చూడండి. షీ సాట్ దేర్ షోయింగ్ ది చిల్డ్రన్ అన్ ఆల్బమ్ ఆఫ్ హర్ పెయింటింగ్స్ దట్ షీ హ్యాడ్ బ్రాట్ ఫర్ దెమ్. తన ఇంటి దగ్గర నుంచి తన చిన్నప్పుడు, తన స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు తను వేసిన బొమ్మలో ఉన్న ఆల్బమ్ ఉందే, పెయింటింగ్స్ ఆల్బమ్, అది తీసుకొచ్చి తన పిల్లలకు చూపిస్తుంది. ఇదిగో నేను ఇలా వేసాను, ఇలా వేసాను. ఇప్పుడు నిజమైన ఆనందాన్ని పొందుతుంది ఆమె. అర్థమైందా? అది పి సత్యవతి. ఇదిగోండి కింద బొమ్మ ఇచ్చారా,
పిక్చర్ ఇచ్చారు. ట్రాన్స్లేటెడ్ బై వాడ్రేవ్ విజయలక్ష్మి అండ్ రంగారావు. దీన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసింది వాడ్రేవ్ విజయలక్ష్మి రంగారావు అనేవాళ్ళు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు.